పెనుగంచిప్రోలు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, వారి కుటుంబ సభ్యులు. టుడే టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చేని రాంబాబు. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు గ్రామంలోని ఈ రోజున పెనుగంచిప్రోలు శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారిని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, వారి కుటుంబ సభ్యులు బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ కుమారుడు విజయ్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆలయానికి చేరుకున్న స్పీకర్ కుటుంబ సభ్యులకు జగ్గేపేట శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నిట్టెం రఘురాం ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, ఎంతో కాలంగా శ్రీ తిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకోవాలని ఆకాంక్షించానని, నేడు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకునే అదృష్టం కలగడం ఆనందంగా ఉందని తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు చెప్పారు. అన్న నందమూరి తారక రామారావు ఆశీస్సులతో రాజకీయాలలోకి వచ్చానని, అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ ప్రజల ఆదరణతో ఈ స్థాయికి చేరుకున్నానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతమవుతుందని అన్నారు. ప్రజాస్వామ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజకీయాలకు అతీతంగా సహకారం అవసరమని స్పీకర్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని పలు ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ కార్యక్రమాలకు సహకరిస్తున్నాయని తెలిపారు. అలాగే శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో తమ వంతు కృషి చేస్తామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఆయన కుమారుడు విజయ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు భక్తులు పాల్గొన్నారు.